సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగుల కృష్ణమాచార్యులు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సోదరికి అనేక అభినందన సహస్రాలు. ఈ మీడియా ఏదైతే ఉందో, డ్రీమ్స్, కలలు, నా స్వప్నాలన్నీ సాకారమగుగాక. ఆ సాకారమైంది సమాజం బాగుపడితే, నాకు మనస్సులో ఉండేటువంటి ఏ సమాజం అయితే ఉందో, ఈ సమాజం బాగుపడి రామరాజ్య స్థాపన అయితే సంతోషం. అంతులో 100% కాకుండా ఎంత శాతం బాగుపడినా అభినందన సహస్రాలు. కనుక మీడియా బంధువులకు అందరికీ, సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు, రాబోయే శ్రావణ మాసపు శుభాకాంక్షలు ముందే అందిస్తూ, వర్ధతాం అభివర్ధతాం, లోకంలో ఉత్తమమైన సంస్కారవంతమైన మీడియా వర్ధిల్లుగాక. సోదరి, ఏదైనా ముచ్చట్లు చెప్తాం, తప్పకుండా. మా అందరి తరఫున మీకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయుర్వర్చో యశో బల అభివృద్ధిరస్తు. ముఖ్యంగా రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితముతో ఆనందంగా ఉందురుగాక. అది ఈ కాలానికి ముఖ్యం. అవును, నిజంగా. ధన్యవాదాలండి. అయితే నేను అడగాలనుకున్నది వివాహ వ్యవస్థ గురించి. అంటే ఒకప్పటి వివాహ వ్యవస్థకి ఇప్పటి వివాహ వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అదంతా ఈ వివాహ వ్యవస్థ, ఈ వ్యత్యాసం, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు తీసి పక్కన పెడితే, నా వరకు మా అమ్మమ్మ తాత ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నేనున్నా. ఒక్కొక్క పర్సన్ని, వాళ్ళ ఇద్దరు వ్యక్తుల్ని కనుక చూసుకుంటూ వస్తే చాలా చాలా భేదాలు ఉన్నాయి ఒక్కొక్క తరానికి, వాళ్ళలో వాళ్ళకి. ఎందుకు ఇదంతా రోజు రోజుకి మారుకుంటూ వస్తుంది? దేనివల్ల ఇది మళ్ళీ ముందులాగా అవ్వదంటారా? ఒక దారికి వెళ్ళిన తర్వాత ఆ దారికి రమ్మని అంటే చాలా కష్టం, చాలా శ్రమతో కూడుకుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. తాతల ముత్తాతల నాడు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇలా మార్పు చెందుతూ ఎందుకు వచ్చింది? కానీ మంత్రాలు మారలేదే. ఆనాడైనా అదే మంత్రం, ఈనాడైనా అదే మంత్రం. ఆనాడు కన్యాదానమే, ఈనాడు కన్యాదానమే. ఏవి మారలే, ఆచారాలు మారలేదు, ఏమీ మారలేదు. కానీ ప్రవర్తనలు మారాయి. ఒక్క ఉదాహరణ, తలంబ్రాలు. దాని అర్థం తలన్ ప్లస్ ప్రాలు, తలంబ్రాలు. శిరస్సు పైన ఉంచుకునే అక్షతలు, బియ్యం. ఆ బియ్యం ఎట్లా కలపాలి? ఆడపడుచులు అందరు, ముత్తైదలు అందరు కలిపి నెయ్యి, పసుపు, కుంకుమ, బియ్యం, మూడింట్లో నెయ్యి జ్ఞానం, పసుపు కుంకుమ సౌభాగ్యం, బియ్యము పోషణ. ఈ మూడు బాగుండాలి. జ్ఞానము ఉండాలి, సౌభాగ్యం, ఆడపడుచు కోరుకునే దంపతులు కోరుకునే సౌభాగ్యం ఉండాలి, పోషణ ఉండాలి. ఎక్కడో భిక్షము ఇవి లేకుండా మేము ఆనందంగా ఉందుముగాక. అది పోయి ఈ మధ్య కాలంలో ఏమొచ్చాయి? రంగురంగులైన అన్ని వచ్చాయి వేడుకలు. దాన్ని కాదంటే కోపం, అవునంటే తప్పు బ్రాహ్మలది, అంతే కదా. అవునంటే బ్రాహ్మలది తప్పు. అది రాను ఏమైపోతుంది? సీటీలు కొడుతున్నారు. తలంబరాలప్పుడు ఆ అమ్మాయిని ఇట్లా అవుతున్నాడు, అబ్బాయిని ఇట్లా అవుతున్నారు. లాగొచ్చా? అది లాగకూడదే. వాళ్ళిద్దరూ అప్పటిదాకా ఒక మాట, ఇక్కడ ఇతరులు ఎవరైనా వేరే విధంగా ఉంటే నన్ను క్షమించాలి. అప్పటిదాకా అమ్మాయి తల ఉంచుకొని ఉంటుంది, మాంగళ్యం అప్పుడు ఇట్లెత్తుంటుంది, ఆనందిస్తుంటుంది, మాంగళ్యం 3 ముళ్ళ బంధానికి. ఆ తర్వాత ఆవిడ వీరలలిత. అప్పుడు ఇద్దరికి, భార్యాభర్తలకు ప్రేమ పోటీతనం. అప్పుడు ఆనందాన్ని పంచుకోవడం ఇద్దరు, వాళ్ళిద్దరికే సంబంధం. ఈ మధ్యలో వీళ్ళెందుకు? అదే కదా. వాళ్ళు ఇప్పుడు ఆ ఇద్దరు ఆనందాన్ని పంచుకున్నట్టు, సీతారాముల కళ్యాణం ఆనందం. ఆ ఆనందంలో మధ్యనొచ్చి వీళ్ళు వెనక్కి లాగడం, వాళ్ళు వెనక్కి లాగడం, ఈమె పోయడం, ఓహో నీ కింద పడిపోయినాయా, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనం కోరుకొని తెచ్చుకున్నవి తప్ప అవి ఉండకూడదు. అంటే కోపం. ఇప్పుడు లోకల్లో మా వేడుకలకు మీరు అడ్డుస్తున్నారు, ఇది ఉండకూడదని ఎందుకు? తప్పు.
తప్పు. వేడుకలు వేడుకలే. ఇది అదే బయట వేడుకలు వేరు. అదే పూలున్నాయే ఇలా చల్లడం వేరు. ఆ యనమండుగురు ముత్తైదులో ఎవరో ఆడపడుచులో ఉండి ఆ పూలని ఇలా చల్లితే పుష్ప వర్షం అది. కానీ ఇవి ఈ ప్లాస్టిక్లు ఇవి 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 ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంది, తప్పు అనుకోకండి. ఆ తర్వాత భార్యాభర్తలు అక్కడ ముందు వెళ్తారు, బంధువులు వస్తారు, బంధువులందరూ ఆశీర్దిస్తారు, జరుగుతుంటుంది వివాహ వ్యవస్థలో. ఇక్కడ ఈ బియ్యం ఉన్న దగ్గర చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఆ వాటితోటి. ఆ ఆడుకునే ప్లాస్టిక్ తో ఉండే తీసుకొని వాటి గ్లాసులలో వేసుకొని అనుకోకుండా నోట్లో వేసుకున్నాడు అనుకోండి, లోపలికి పోతే ఎంత ప్రమాదం. అవును, పిల్లలకి అది ఎవరైనా ఊహిస్తున్నారు ఆ ప్రమాదాన్ని? మళ్ళీ ఏది సమాజం ఎటుపోతుంది? సమాజం ఎక్కడికి? మన వేడుకల కోసం అందానికి ఒకటి. రెండు, దీనికి ఒక రకంలో చెప్పాలంటే కారణం మీరు తాత ముత్తాతల నాడు ఫోటోలు లేవు. ఒకే ఒక ఊరికి ఒక స్టూడియో ఉంటే గొప్ప, మండలానికి ఒక స్టూడియో ఉంటే గొప్ప. నా అనుభవంలో యాదగిరి గుట్టలో 1960లో ఒక్క స్టూడియో ఉంటే గొప్ప. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చినాడు ఆ బల్బులు పెట్టి ఫోటోలు కొడుతుంటే మేమంతా ఆశ్చర్యపోయి ఓ ఇలానా అలానా అనుకున్నాం. ఇప్పుడు అడుగడుగున స్టూడియోలే, అడుగడుగున ఇదే. ఒక పెళ్లికి ఎన్ని 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 ఒక రకంలో ధనము. ఫోటో ఎక్కడ ఉండాలి? ఫోటో జ్ఞాపకం. ఏ జ్ఞాపకం? హృదయంలో ఫోటో ఉండాలి. భర్త ఫోటో భార్య హృదయంలో, భార్య ఫోటో భర్త హృదయంలో ఉండాలి. ఇది చెరగని ఫోటో. అవి అవి అందరి కోసం. నువ్వు అందరి కోసం, సమాజం నువ్వు అందరి కోసమా నా కోసమా? ఇది పెద్దలు చెప్పాలి. ఇంటి వాళ్ళే ప్రోత్సహిస్తే, సమాజంలో ప్రోత్సహించేవాళ్ళు ప్రోత్సహించకూడదు. ఇది వద్దు బాబు అని చెప్పాలి. ఒకటి. ఇంకొక ముఖ్యమైన ఘట్టం నేను చెప్తున్నాను, ఇది అందరు గమనించాలి. తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి పందిరి వేస్తున్నారు, ఒక్క మామిడి కొమ్మ ఉంటున్నదా? ఉండట్లే. ఎందుకు? నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామికి, తిరుమల వెంకటేశ్వర రోజు మామిడి తోరణం, ఆలయాల్లో మామిడి తోరణం శుభం అన్నిట్లో. ఏది లేదు అంటే వేరే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాను తప్ప నిజమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఆ తాతల కాలం నాడు పెళ్లి అన్నాం కనుక, ఊరో తాతల కాలం పెళ్లి అయితే ఏముండేది? ఊర్లో కొమ్మలు కొనుక్కొచ్చి పందిరి పచ్చని పందిరి, 5 రకాల కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలు, మోదుగు కొమ్మలు, అన్ని కొమ్మలు, మర్రి కొమ్మలు అన్ని తీసుకొచ్చి పంచపల్లవాలంటాం, అన్ని తీసుకొచ్చి పచ్చని పందిట్లో సన్నాయి రాగాల నడుమ ఆనందంగా. ఇప్పుడు ఈ మధ్యన ఇవి వచ్చాయి ఆర్టిఫిషియల్, ఈ డ్రమ్ములు వచ్చాయి, భజంత్రీలు వచ్చాయి. ఓ సౌండ్ పొల్యూషన్ తప్ప ఏమిటి? కనుక వివాహపు వ్యవస్థ మంచిది, బాగుంది, ఇంకా ఉంటుంది. కానీ మనం ఆచరించే పద్ధతులలో లోపాలు. నేను ఫోటోకే కోసమే ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, రెండో పెద్ద బ్రాహ్మడు ఫోటోగ్రాఫర్. ఈ బ్రాహ్మడు చెప్పిన అయినకుండా ఆ పిల్లగాడు ఆ బ్రాహ్మడు చెప్తే వింటాడు. ఏమని? మళ్ళీ ముట్టుకో, మళ్ళీ దండ వేయి, నవ్వు ఏది, మళ్ళీ ఇక్కడ ముద్దు పెట్టుకో. ఇవన్నీ అవసరమా? ముద్దు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళకి అది వచ్చేది సహజంగా వచ్చేది. ఇవన్నీ అవసరమా? కాదన్నామనుకో మనం తప్ప. అక్కడ బ్రాహ్మణ నీకు దక్షిణకు పిలిచాను, నీ పని చూసుకుని ఆకెందుకు అడ్డు వస్తున్నావు? వాస్తవం అండి. కనుక కొన్ని వాస్తవానికి దూరంగా వెళుతున్నాయి, అది వెళ్ళకూడదు అని కోరుకుందాం. సమాజంలో అలా వెళ్లకుండా నిజమైనటువంటి కళ్యాణం కోసం ప్రాధేయపడదాం. ముహూర్తం అంటున్నాం, ఎంతవరకు ముహూర్తం సకాలంలో జరుగుతున్నాయి? పండితుల ఇళ్లలోనే సకాలానికి జరగకపోతే పామర్ల ఇళ్లలో ఏముంటుంది? కనుక ముందు ఈ బరాతులు, ఊరేగింపులు, వీటికి ఇవన్నీ ఆడంబరాలు తగ్గించుకొని ఆ గంటనో 3 గంటలో ఆ రోజు ఆ 16 పండుగ దాకానో ఆ నియమాలు ఉంటే తర్వాత దైవం. మన ప్రయత్నం మనది చేసేసి ఆ రక్షిస్తే చాలు. అప్పుడు పెద్ద అమ్మ ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఎట్లా చెప్తే అట్లా వినేవాడు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినం. అయిపోయి పెళ్లి పీటల మీద కూర్చున్నామంటే వీరుడు శూరుడు, అంతే. వీరుడు శూరుడు అంతే. ఇంకొక మాట నేను చెప్తాను. చేతికి బెల్లం అంటుతుంది ఇదంతా అని తమలపాకు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టి తల మీద పెట్టిస్తే ఇందులో ఉండేటువంటి వైదిక శక్తి, యోగ శక్తి, బ్రహ్మచర్య దీక్షలో సంపాదించుకున్న నీలో ఉండేటువంటి ఒక ఆత్మీయ బలం, అంటే కరెంటు పాస్ అవుతున్నప్పుడు ఏ విద్యుత్ ప్రసారం ఉందో
ఆ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఆ ఛార్జ్ బెల్లం నుండి అక్కడికి వెళ్ళాలనా, ఇప్పుడు తమలపాకుకు పోవాలనా? తమలపాకే పోతుంది. తన అరచేతిలో రేఖలు, అవును. ఈ రేఖల నుండి ఆ చేతికి వెళ్ళాలి. ఆవిడ ఈయనకి, ఈవిడ తడికి, ఈ తడిది ఆవిడకి వెళ్ళాలి. అక్కడ అంటుతుంది అని నీకు చిన్న దీనికోసం నువ్వు అది వాడితే. కానీ మీరు చెప్పే వరకు ఈ ఆకు లేకుండా జీలకర్ర బెల్లం పెట్టే విధానం ఉందని చాలా మందికి తెలీదు. అందరూ ఆకుతో పాటే పెట్టాలేమో అని అనుకుంటున్నారు. ఇప్పుడు అది వచ్చే వరకు ఏమవుతుంది, ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా షాపులలో వాళ్ళ వ్యాపారం కాబట్టి ఇవి తీసుకుపోవా, అవి తీసుకుపోవా, ఇవి అవసరం, ఇవి అవసరం అంటే ఓహో ఇవన్నీ అవసరమేమో అని అన్ని తీసుకొస్తున్నాం. అసలు ఈ ముఖ్యమైన మర్చిపోతున్నాం, ఏవేవో అవసరం లేని అన్ని తెస్తున్నాం. కనుక వివాహపు వ్యవస్థ పవిత్రమైనది, మొట్టమొదటి మాట. ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం ఆ లగ్నం ఏదైతే టైం ఉందో దాని ప్రకారంగా పెడితే ఇంకా తర్వాత ఎంత ఆలస్యమైనా పర్వాలేదా? ఎంత ఆలస్యం తర్వాత వేరు, ముందు ఆ సమయంలో సుముహూర్తంలో సులగ్నంలో సహస్రారం అంటుంది. ప్రాణం వచ్చేది అక్కడనే, ప్రాణం పోయేది అక్కడనే, మనకు తెలియదు. మనిషికి నవరంధ్రాలు ఉంటాయి. ఆ నవరంధ్రాల్లో ఇది ముఖ్యమైన రంధ్రం. అందుకే చిన్నప్పుడు వెనకట అమ్మమ్మ తాతయ్య అన్నారు. అప్పుడు ఆమిదం పెట్టి ఇక్కడ మాడ రాసేవాళ్ళు బాగా. ఇప్పుడు షాంపూ పెట్టుకొని స్నానం చేసి వస్తే ఆ జీలకర్ర బెల్లం అంటుకుంటలేదు. అంటుకోకుండా ఒత్తి పెడుతుంటే జారిపోతుంది. పక్కకు వాళ్ళు ఏమంటారు, ఎందుకు జారుతున్నది, ఇక అక్కడి అనుమానాలు మొదలవుతాయి. కాబట్టి మొట్టమొదలు మనకు వచ్చే అనుమానాలు వస్తున్నాయి. అనుమానం రాకూడదు. జీలకర్ర బెల్లం జారినా ఇదైనా ఏం కాదు, కానీ ఉంచుకోవాలి ఇక్కడ. ఎందుకు? పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ విన్నారా, సగుణాత్మకమైన విద్యుత్ ప్రవాహము. వాళ్ళిద్దరు పంచుకోవాలి అన్యోన్యంగా. ఆ బ్రహ్మచర్య దీక్ష నుంచి గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం ఎన్ని ధర్మాలండి, గృహస్థ ఆశ్రమంలో ధర్మాలు ఎన్నున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు, ఆవిడ వస్తుంది త్యాగమయ్యి, వంశాన్ని గోత్రాన్ని అన్ని వదిలి నీ ఇంటికి అడుగు పెడుతున్నప్పుడు నువ్వెంత ఆవిడని ఆధారంగా చూడాలి. కొత్త ఇల్లు, కొత్త బావ, కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలో ఆమెకు స్వాగతం పలికేటప్పుడు ఎలా ఉండాలి? కనుక భయం ఉండకూడదు, ప్రేమ ఎక్కువ ఉండాలి. ఇది నా ఇల్లు అని రావాలి, మా కోడలు అని రావాలి, అన్నీ. ఇప్పుడు కర్ణునికి మరణానికి ఎన్నో కారణాలు అన్నట్టు ఇప్పుడు చెడుకు, ఇప్పుడు సమాజంలో వచ్చే చెడుకు ఎన్నెన్నో కారణాలు. ఎవరిని ఏమనలేం, చూస్తూ ఉంటాం, అయ్యో అనుకుంటాం, అంతే. అది ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఈ ఒక జీలకర్ర బెల్లం ఒకటే కాదు, ఆ తెర పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా గొప్పది. అందులో ఉండే సూక్ష్మార్థాలు వేరు, అనేక అర్థాలు ఎన్నెన్నో ఉన్నాయి. తెరలో ఉండే దారపూసలు ఏమిటో అవన్నీ దేవతలే. అయితే తెర అని మనకు తెలియదు. తెర అంటే అడ్డు అని మనం అనుకుంటున్నాం. మనది అంతవరకు తెర అడ్డు నిజమే. తదాస్తు అనే దేవతలు, ఒక్కసారి అందరు పక్క ఇద్దరి మధ్యలో జరిగిపోయి అందరూ తథాస్తు మంచిగా ఉండండి. చూపులు కలిసిన శుభవేళ. ఆ చూపులు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. అయ్యగారు చెప్పి నువ్వు నవ్వు, నువ్వు కళ్ళు చూసుకో, ఇద్దరు చూసుకో, అయ్యగారు చెప్పకూడదు. వాళ్ళకే సహజంగా రావాలి, వాళ్ళకే ఇద్దరికి అన్యోన్యంగా. అందుకు తెర. అంతకు పూర్వమే ఎప్పుడో చూసుకొని అన్నైపోయి ఉంగరం మార్చుకొని దండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ నాడే అని చేస్తే సీతకు ఎంగేజ్మెంట్ ఎక్కడుంది? అంటే స్వయంవరము ఇలాంటివన్నీ. సో ఆ 8 రకాల పెళ్లికి అలాంటి మంచి ప్రశ్న. రెండో ప్రశ్న ఇది. వివాహపు వ్యవస్థ 8 రకాలు. స్వయంవరం అనేది వాళ్ళకు, రాజులకు వాళ్ళకు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకు. అది దాంట్లో అంతరార్థాలు చాలా గొప్పవి, అంతరార్థాలు వేరు. ఇప్పుడు ఈ 8 రకాల వివాహ వ్యవస్థలో మనం మానవులు ఆచరించే వ్యవస్థ ఏంటి? ఇప్పుడు ఆర్షధర్మం. దీన్ని ఏమంటారు? సనాతన ఆర్షధర్మం. మనది పెద్దల నుంచి వచ్చినటువంటి మన ఆర్ష పద్ధతిలో మనం వ్యవహరిస్తున్నాం. అది సలక్షణమైనది, అందరు ఒప్పుకుంటారు, కాదని ఎవ్వరు అనరు. కానీ ఆ మంత్ర అర్థం తెలియాలి. తెలిసి ఓహో ఇది దీనికి ఇది అని ఇద్దరు అన్యోన్యంగా ఉంటే పచ్చ తోరణం, 3 పువ్వులు 6 కాయలు, పంచపచ్చగా హాయిగా కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతుంటుంది. చెప్పేవాళ్ళు ఉండాలి, ఆచరించే వాళ్ళు ఉండాలి. ఈ మధ్య కాలంలో ఏమింటారు, మేము ఎక్కడన్నా వింటే ఆ ముసలోళ్ళకి ఏం పని లేదు, ఇక్కడనే చెప్తుంటారు, ఎందుకు అనేవాళ్ళు వచ్చారు. చాలా మంది. అది రాకూడదు. ఎంత అనుభవం. ఈ చాదస్తం. ఇంకా పంతులు గారు ఎంతసేపు చదువుతాం మంత్రాలు, ఇంకెందుకు అని ఆయన దక్షిణ కోసం వచ్చాడు, దక్షిణ కోసం తీసుకుంటారు. కానీ పంతులు కూడా చదివితే ఇంకెంతసేపు అంటే అదొకటి. ఇప్పుడు
ఇంకొక వివాహపు వ్యవస్థ మీరు మంచి ప్రశ్న వేశారు. పంతులు గారి దగ్గరికి పోయేటప్పుడు ఏమడుగుతున్నాం మనం? పంతులు గారు పెండి ముహూర్తం చూసేటప్పుడు సెలవు దినం కావాలి, మాకు ఈ డేట్లలో కుదురుతుంది, ఈ డేట్లలో కుదురుతుంది, అది మధ్యాహ్నం ఈ టైం కంటే ఎక్కువ కాకూడదు, ఉదయం ఈ టైం లోపలైతే ఉపహారం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, కాబట్టి సంధి కాలంలో ఈ సమయంలోనే నువ్వు అన్ని నియమాలు పంతులకి ఇస్తే ఇంకా ఆయన ఎందుకు? అంతే కదండి. ఆయన చెప్తే నాకెందుకు వచ్చింది, ఏదో నాది నేను అని అప్పటికి చెప్తాడు. ఆగదు, చెప్తాడు, పంతులు గారు చెప్తాడు, ఇది కాదండి, ఇదండి, ఇదండి, ఇదండి. అప్పుడు వెనకట మీ ముత్తాతల కాలంలోకి వచ్చేస్తే మధ్యరాత్రులు పెళ్లిళ్ళు ఉండేవి, ఇప్పుడేవి రాత్రి వివాహాలు. అప్పుడు ఏమీ లేదు, ఆనందం. అసలైన వివాహ పద్ధతి అదే అప్పుడు ఉండేది. తర్వాత మార్పు ఉన్నాయి, వివాహం ఇప్పుడు పంచాంగాలు ముహూర్తాలు అన్నీ ఉన్నాయి, వాటికి ఏం అసలైంది అని ఏం కాదు, ఇవి ఉన్నాయి. కానీ ఇద్దరికి సమానమైనది చెప్పేవాడు కావాలి, కలిసేది కావాలి, వీళ్లకు నిశ్చయం ఉండాలి, ప్రేమ ఉండాలి, మంత్రాలపైన భక్తి ఉండాలి. అసలు నిజంగా ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేసే ఈ వివాహ తంతుకి వాళ్ళలో అర్ధనారీశ్వర తత్వం అంటే ఇప్పుడు ముందర ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలి అనుకున్నప్పుడు పురోహితుడు వాళ్ళలో చూడాల్సిన విధానాలు ఏంటి? అంటే కొన్నిసార్లు కలవకపోయినా వాళ్ళకు మ్యాచ్ చేసి పేర్లు మార్చి అవన్నీ తర్వాత వచ్చినవి. అవి ప్రేమ వివాహాలకు వచ్చినాయి, నిజమైన వివాహాలకు కావు. ప్రేమ వివాహాలు ఇక తప్పదండి. పంతులు గారు ఏం చెయ్యాలి అంటే, మీకు వీళ్ళకి ఈ పేరు మీద ఇది కలుస్తలేదు, ఈ పేరు మార్చండి, ఆ పేరు మార్చడం, అమ్మాయి పేరుకే ముఖ్యం, అమ్మాయి పేరే మార్చడం, అబ్బాయి పేరు మార్పు లేదు, అబ్బాయికి లేదు, ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తుంది ఆవిడ కాబట్టి. అది రెండోది, మా ఇంట్లో చెడు జరిగిందండి, ఇప్పుడు ఈ సంవత్సరం అనుకున్నాం కావాలి అంటే నువ్వు చేయకు కన్యాదానం, ఇంకోళ్ళతో చేయించు, ఇవన్నీ మనము పెట్టుకున్నాయి తప్ప శాస్త్రం కాదు. ఆల్టర్నేట్స్ అంతే, దానికేదో సవరించుకుంటున్నారు తప్ప కాదు. కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే ఆకులు పట్టుకొని మనం సహజంగా తెలుసుకొని ఉంటే అంతా సుభిక్షం, క్షేమం దేశానికి, ఇంటికి, ఒంటికి. ఇప్పుడు ఈ పెళ్లి చూపుల విధానం కానివ్వండి, ఈ ఎంగేజ్మెంట్, నిశ్చితార్థాలు, ఈ రిసెప్షన్లు, ఇవన్నీ తంతులు ఉన్నాయా? ఇవన్నీ ముఖ్యంగా చెప్పాలి అంటే, వెనకట పెళ్లిళ్ళకి ఎవరు పోయేవాళ్ళు? పెద్దలు చూసుకునేవాళ్ళు. ఆ ఊరికి వెళ్ళి అమ్మాయి చూసేది కదా, అబ్బాయి చూసేవాడు, వాళ్ళు పెద్దలు నిర్ణయించేది. ఇప్పుడు ప్రశ్న వేశారు, నేను ఎందుకంటే ఉపాధ్యాయుడిని కాబట్టి ఒక్క మాట చెప్తాను, ప్రజలు కూడా నన్ను క్షమించాలి. మేము స్కూల్కు కాలేజీకి వెళుతుంటే అక్కడ జంటలు కూర్చునేవాళ్ళు, ప్రేమ జంట, పెళ్లి జంటలు కాదు, ప్రేమ జంటలో ఏదో ముచ్చట పెడుతుండేవాళ్ళు. ముచ్చట పెడితే అది తుమ్మ చెట్టు, నేను చూసేవాడిని, నాకు కొద్దిగా విజ్ఞానం కదా, చూసేవాడిని. తుమ్మ చెట్టు కింద కూర్చొని అక్కడ ఏముంటే పువ్వులు ఉండవు, ఏముండవు, ఇసుక, ఆ ఇసుకను ఈమె పట్టుకుంటుంది, ఆ ఇసుకను ఆయన పట్టుకుంటాడు. ముచ్చట్లేంటి, మన ప్రేమ ఎట్లా, మన ఇది ఎట్లా, ఆ ప్రేమ ఎట్లకు ఇసుకతోట పువ్వులతోట. నేను ఆ పిల్లల్ని పిలిచేవాడిని క్లాస్ రూమ్ లో, ఒరే మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు కదరా, అదేదో మల్లె చెట్టు కింద మాట్లాడుకోవచ్చు కదా, ఆ ముళ్ళ చెట్టు జీవితమే మళ్ళీ ముళ్ళ కంపాది. అంటే స్థలం కూడా ప్రభావితం అవుతుందా? అన్ని ప్రభావాలు ఒక్కటి కావు. జాజి మల్లెని ఎందుకు చెప్పారు, మల్లె తోట అని ఎందుకు చెప్పారు, చంద్రుణ్ణి ఎందుకు చెప్పారు, ఇవన్నీ ఉంటుంది ప్రతిదీ పరిసర ప్రభావం తప్పకుండా ఉంటుంది. కనుక మనస్సు బాగుండాలి, చెప్పేవాళ్ళు ఉండాలి, వాళ్లకు తోచాలి, ఆనందంగా ఉండాలి, అంతే. బైక్లో లిఫ్ట్ ఇస్తే పరిస్థితిని ముట్టుకునేదే కాదు అప్పుడు ఆ కాలంలో. ముట్టుకున్న తర్వాత వీడు బ్రేక్ వేయడం, ఇవే ఎక్కడి నుంచి వస్తున్నదో ఏంటో తెలియదు. కనుక అనేక రకాలుగా, ఒకవేళ ఇంకొక తప్పు అనుకోకండి, ఒకవేళ వీడు బ్రేక్ వేయకుండా ఏం లేకుండా పోతే ఆవిడ ఫ్రెండ్స్ తోటి వాడే అంత బ్రహ్మచారి ఉన్నాడు, కనీసం మాట కూడా మాట్లాడలేదు, ఓ రెండో ప్రవరాక్యుడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. రెండు దిక్కులు, అమ్మాయి దిక్కు, అబ్బాయి దిక్కు. కనుక దాన్ని వదిలిద్దాం. ఉన్నాయి తప్పులు, ఉండకూడదు. మంచి కాలం రావాలి, మంచి వాళ్ళు కావాలి, ఆనందంగా ఉండాలి, తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. మనం కూడా మీడియా నుండి మంచిని పంచదాం, ప్రేమను పెంచుదాం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పెళ్లి చూపులు ఈ తంతంతా లేనే లేదు, అంటే పెద్దవాళ్ళే నిర్ణయించేవాళ్ళు, అబ్బాయికి అమ్మాయిని చూపించకుండా, అమ్మాయికి అబ్బాయిని చూపించకుండా వీళ్ళు వివాహం అంతా కుదిర్చిన తర్వాతే ఏదైనా. మరి ఈ నిశ్చితార్థము, ఇక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళే చూసేవాళ్ళు. వెనకటి నుంచి ఉన్నాయి, పెద్దలు చూపించి ఇప్పటికి ఉన్నాయి, కానీ పటిష్టంగా ఇప్పుడు లేవు. ఏం మిస్ అయిందంటారు? ఇప్పుడు పటిష్టంగా ఎందుకు లేవు అంటే, పిల్లవాడు, వాళ్ళ కోరికలు, బంధువులు,
బంధువులు, పక్కకు బంధువులు, స్నేహితులు దాన్ని ఇతరములుగా చేస్తున్నారు. అవును. కనుక హ్మ్. లేదు హ్మ్. లేదు అది ఒప్పుకుంటేనా చాలా చక్కటిది. హ్మ్. పెద్దలు నిర్ణయించి బాగా చేస్తే అయిపోయాయి. ఆ. ఏం కావాలి? రెండు మనసులు ఒకటి కావాలి. అంతే. పై రూపురేఖ కాదు, హ్మ్. లోపలి రూపురేఖ చూడాలి. మనస్సు మంచిదైతే అంతా శుభం. అంతా శుభమే. ఇప్పుడు ఎంతవరకు వెతుక్కోవాల్సి వస్తుంది వెతుక్కోవచ్చు? అలాంటి స్వీట్ షాప్ పోతున్నాం, వాళ్ళు. పై ఆడంబరమే చూస్తున్నాం, అవును. లోపల ఆ స్వీట్ ఎన్ని రోజులకు తయారైంది ఏమిటని చూస్తున్నామా? లేదు. లేదు. పండు అంతే, హ్మ్. పండ్లు అంతే, ఏదైనా అంతే. అవును. అంతకంటే పై ఆడంబరం వద్దు, మనశుద్ధి. హ్మ్. అందుకోసం వేమన బాగా చెప్పాడు, బాండ శుద్ధి లేని ఆచారమది వంటకమది. హ్మ్. అది అందుకోసం బాండ శుద్ధి కావాలి, మనస్సు శుద్ధి కావాలి. అయితే లోకమంతా శుద్ధి ఎందుకు కాదు? హ్మ్. తనలో తప్పు లేకుంటే ఎవరూ ఏది అనుకోరు. అవును. ప్రపంచమే ఆనందం. శకుంతల అంది ఈ మాట. హ్మ్. హ్మ్. శకుంతలను దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. హ్మ్. అనడమే కాదు, ఆ పిల్ల భరతుణ్ణి చూపించినప్పుడు అన్నాడు. అప్పుడు శకుంతల ఏమంది? పుత్ర గాత్ర పరిశృంగ సుఖంబు చేకను, ఒక్కసారి నీ బిడ్డని పిల్లగాడిని కావలించుకొని ఆ మాట చెప్పు అన్నాడు. ఆ. ఈ పిల్లవాడిని నువ్వు ఆలింగనం చేసుకొని చెప్పవయ్యా అని సుప్రీంకోర్టు. ఆ. హస్తినాపురంలో దుష్యంత మహారాజు అందరి ముందు అడిగింది ఒక స్త్రీ. ఆనాటికి విద్య లేదు స్త్రీలకు. హ్మ్. ఎట్లా చెప్పింది అంటే, ఆ తండ్రి గారి దగ్గర జరుగుతున్న పిల్లలకు తండ్రి గారు ఉపదేశం చేస్తున్న మంత్రాలు వినుంది రోజు. ఆ మంత్రం శక్తి ఈమెలో ఉంది కనుక వాదించగలిగింది. ఆ పున్నామో నరకాత్రాయితే పుత్ర, కనుక నువ్వు పుత్రుడిని ఒకసారి ఆలింగనం చేసుకో అని సుఖం కూర్చి చెప్పింది. ఒక సీసపద్యం మొత్తం చెప్పింది. నన్నయ్య భట్టారకుడు ఎంత ఇచ్చాడు? నన్నయ్య భట్టారకుడు శకుంతల విషయంలో చాలా గొప్పగా ఇచ్చాడు గృహస్థ ధర్మం. కనుక స్త్రీలు చెప్పినప్పుడు వినాలి. దుష్యంతుడు విన్నాడు, ఆకాశవాణి చెప్పింది, పలికింది, ఆనందంగా భరతుడు వచ్చాడు. కనుక వివాహపు వ్యవస్థ చాలా గొప్పది. అయితే ఆ శకుంతలది గాంధర్వ వివాహం, క్షత్రియులు కాబట్టి గాంధర్వ వివాహం. అది ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎక్కువ తక్కువ భేదాలు ఉండకూడదు భార్యాభర్తల మధ్య. ప్రస్తుతం ఉన్నదే ఇది ఎక్కువ. దీనివల్లే విడాకుల వరకు అది వెళ్తున్నారు. మొట్టమొదట పోవాలి. కారణం అపూర్వ సౌందర్యవతి అహల్య. అహల్య అంత సౌందర్యవతి ఎవ్వరు లేరు. పంచకన్యలు అసలు 5గురు. దానిలో అహల్య అపూర్వ సౌందర్యవతి. మళ్ళీ గౌతముడు గడ్డము మీసాలున్న ఋషి. అవును. మళ్ళీ ఇద్దరికి ఎట్లా కట్టాడు బ్రహ్మ? ఎలా ఉన్నారు? తప్పు జరిగింది. మళ్ళీ ఆమె క్షమించమని కోరింది. క్షమించడం రామపాద ధూళి చేత క్షమించడం జరిగింది. అది క్షమించడమే సహజం. కనుక అది కావాలి లోకంలో, గొప్పది కావాలి. కానీ తప్ప ఎంతమంది ఋషులు, ఎన్ని రాజకన్య తపస్సు చేసుకుంటే పుట్ట పెరిగితే ఆ పుట్టల్ని మిణుకుమని కళ్ళు కనపడుతుంటే అదేదో మిణుకు పురుగు అనుకొని గడ్డితో పొడుస్తుంది, కనిపోతుంది. అప్పుడు ఆ ఋషి వచ్చే రాజుతో చెప్పాడు, నీ కూతురు ఆడుకుంటే ఇలా చేసింది అంటే, అయితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని చేశాడు. ఆమె అలా ఉంది. సుమతి చరిత్ర ఎంత లేరు. అప్పుడు ఏ రూపాన్ని చూశారు? ఏ అందాన్ని? మానసిక అందం. కాబట్టి అరుంధతి నక్షత్ర దర్శనం ఎందుకు చూపిస్తారు? ఆఖరకు పెళ్లి వివాహపు వ్యవస్థలో అరుంధతి నక్షత్రం మహాపతివ్రత. అంతే. మనం కూడా ఇంట్లోనే పెద్దలు పతివ్రతలు హాయిగా వాళ్ళకి దండం పెట్టమే, వాళ్ళు చెప్పినట్టేనమే. ఇంటి ఇంకేముంది? ఏమీ లేదు, ఆనందం. ఆ తల్లే అంటుంది, ఇంకెంతసేపు ఇక్కడ ఉంటావమ్మా, మీ ఆయన గదిలోకి వెళ్ళిపో అని ఆమెనే చెప్తుంది. కనుక వివాహపు వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది భారతదేశానికి. విదేశాల సంగతి వదిలిపెట్టేద్దాం, దానికోసం తర్వాత సంగతి. కానీ ఇక్కడ మాత్రం మన భారతదేశానికి ఆనందం ఇప్పటికీ ఎప్పటికీ ఉండాలంటే ఈ చిన్న చిన్న తప్పులు జరగకుండా మన జాగ్రత్త మనం చూసుకోవాలి. అన్యోన్యంగా తప్పు జరిగినా క్షమించుకుంటూ అక్కడ దాకా పోకూడదు. ఏది విడదీయడం కాదు, మనది కలిపేదే. మీరు మంచి అన్నారు విడాకులని. జీలకర్ర బెల్లం కలిపారు, ముద్ద చేశారు, ముక్కోటి దేవతలు వచ్చారు, అందులో బ్రహ్మ కూడా వచ్చాడు కదా. ఓ బ్రహ్మ, నువ్వు సృష్టి చేస్తావు కదనయ్యా, ఈ జీలకర్రను జీలకర్ర చేయి, బెల్లాన్ని బెల్లం చేయి అంటే ఏమంటాడు? నేను కలపడమే తప్ప విడదీయడం నా చేత కాదు. అది చిన్నది మాట, అర్థం మనం అనుకోవడానికి, శాస్త్రంలో లేదు, మనం అనుకోవడానికి. కాబట్టి పాజిటివ్. మన దృక్పథం మంచి దృక్పథం అంటే అంతా మంచే కనపడుతుంది. అంతే. మన చూపు మంచిది, అంతా మంచే. తల్లి స్త్రీయే.
చెల్లెలు స్త్రీయే, భార్య స్త్రీయే, దేవత స్త్రీయే, అంత ప్రకృతి అంతా స్త్రీమూర్తే. మళ్ళీ నువ్వు చూపులో ఉంది అంతే. నువ్వు లేకుండా చెడు చూపు చూసేస్తే ఎట్లా ఉంటుంది? అవును. ఆ చెడు ఉండకూడదు. అది ప్రతిఘటన అనే సినిమాలో బాగా చూపించాడు. క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అది రావాలి. అలాంటి చెప్పి పిల్లల్లో మార్పు రావాలి, చైతన్యం. అందుకోసం అన్ని మీడియాలో ప్రయత్నం చేయాలి, సినిమాలో ప్రయత్నం చేయాలి, అన్ని ప్రయత్నం చేయాలి. కాకుండా వేరే 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 పెడుతూతే వేరే వేరే పెడుతూ వాళ్ళు వెళ్తాయి. సమాజం కూడా, సమాజం మీద అన్ని ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాలు ఉండాలి. వ్యాపారం వ్యాపారమే, వ్యాపారం వ్యాపారమే. కానీ అక్కడ ఆలోచించాలి. డైరెక్టర్ అయినా, నిర్మాత అయినా, నటుడైనా, ఎవరైనా అది కావాలి. ఒక నటుడు గడ్డం వేస్తున్నాడు అని అందరు గడ్డం పెంచుకుంటే ఎట్లా? స్మార్ట్ తనం పోతుంది కదా, తప్పదు కదా. అంతే. దేనికదే నేను ఒకటి ఉదాహరణ అన్నాను, తక్కినవి కూడా అంతవరకు. అంతే. అంటే పక్క వారితో పోల్చుకొని వారే చేస్తే నేను అది చేస్తానే పోకడ కరెక్ట్ కాదు. ఒక పర్యాయంలో ఒక రోజు నాడు అక్కినేని నాగేశ్వరరావు నేను ఇద్దరం కలిసి మాట్లాడే అవసరం వచ్చింది, మాట్లాడుతున్నాం. రోషయ్య గారి కోసం ఆలస్యం అయితే రానందుకు ఆయన పెద్దలకు ఎవరో మాట్లాడాలని ఇలా మాట్లాడుతున్నాం. మీరు ఈ స్టెప్స్ ఎందుకు తెచ్చారండి నేను అడిగాను. వయ్యారి రంగి అని ఇలా పాటలు, అంతకంటే ముందే ఆచల గారు నేను స్టెప్స్ వేసాను, కానీ నేను సమాజానికి చెడు అందించానయ్యా అని ఒప్పుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు. నా చేత కొంత సమాజానికి చెడు కూడా వచ్చిందండి ఆ కాలంలో. మరి ఇప్పుడు ఇంకెంత వస్తుందో నాకు తెలియదు. కనుక మనము సమాజానికి ఏమిస్తున్నాం అనేది ఉంటే చాలు. నేను మాట్లాడుతున్నాను, సమాజానికి మంచిపోయిందా సంతోషం, చెడు వచ్చిందా నన్ను క్షమించండి. నా మాటల్లో ఏమన్నా ఉంటే క్షమించండి. మా మంత్రాల్లో కూడా చివరికి ఏమంటాం మేము మంత్రాలు, ఉపచారాపదేశేన కృతాన హరారన్మయ అపచారాన్ని ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుష. ఓ భగవంతుడా, నేను సత్యావ్రతం చేసేటప్పుడు ఎన్ని పొరపాటు చేశాను, నన్ను క్షమించు. అదే ఇంట్లో అత్తయ్య నువ్వు నన్ను పొద్దుటి నేను ఎన్ని తప్పులు చేశాను అత్తయ్య నన్ను క్షమించు అంటే గొడవ లేదు. భర్తతోటి అన్యాన్ని ఏమని ఉంటే ఏమనుకోకండి, ఏదో కోపంతో అని ఉండొచ్చు అంటే గొడవలు. ఈ భర్త కూడా నేను పొద్దుటికి పోయి వచ్చాను, ఏదో ఆఫీసులో గొడవ అయింది ఏమనుకోకుంటే ఇలా అని ముద్దు పెట్టుకుంటే సరిపోయా. ఏముంది, అక్కడికే ఆగాలి అంతే. అంతే. అంటే ఇద్దరిలో కూడా ఆ క్షమా గుణం ఉండాలి, ఓపిక ఉండాలి. అది అన్నిటికంటే గొప్పది క్షమాగుణం. ఇది నేను చెప్పడం లేదు, ఆంజనేయుడు అంటాడు. ఆంజనేయుడు లంకను కాల్చిన దహనం తర్వాత అయ్యయ్యో నా కోపం ఎంతవరకు వెళ్ళిపోయింది, ఆ లంక దహనంలో సీత కూడా పోయిందేమో, సీత కూడా అని క్రోధం గూర్చి తిట్టుకుంటాడు తనను తాను. క్రోధం ఎంత పని చేస్తుంది, క్షమ లేకపోవడం అని తిట్టుకుంటుంటే గంధర్వులు ఆకాశం నుంచి వెళుతుంటారు, యక్షకిన్నర కింపురుష గంధర్వు వెళ్ళుకుంటూ వాళ్ళు ఏమన్నారు, వెంటనే ఒక అంత లంక దహనమైంది కానీ సీత దహనం కాలేదు, సీత నదగ్ధ, ఆవిడకు ఏమి కాలేదు. అప్పుడు ఈయనకు ఆనందం కలిగింది. కాబట్టి మనకెక్కడ ఇచ్చినా క్షమ గొప్పది. క్షమ అనేది ఓర్పు అనేది చాలా ఉండాలి, కొద్దిగా కాదు. ఎంత చెప్పినా తప్పే దాని గురించి. అంతే అంతే. నిజంగా అంటే ప్రస్తుతం ఏదైతే చెడు పోకడతో వెళ్తుందో ఆ వాస్తవాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపిస్తున్నారు. మీరు ఒక మాట ఒక్కటి సినిమా చూడదలుచుకున్నప్పుడు షో రిలీజ్ అయినాడే ఎందుకు చూడాలి, ఓ నెల రోజుల తర్వాత చూస్తే ఏం పోతుంది. అదే సినిమా అదే ఇది. ఒకటి రెండు, మా ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది కదా, అదే తెచ్చుకొచ్చుకొని ప్రింట్ తెచ్చుకొచ్చుకొని తర్వాత ఇంటి కుటుంబం అంతా కలిసి సినిమా చూడొచ్చు కదా. సినిమా టాకీస్కే పోయి అక్కడికే ఫ్రెండ్స్ తోటి పోయి ఓ అని ఈలలేస్తే ఎందుకు చూడాలి. అది వద్దు, ఓపిక కావాలి, ఓపిక కావాలి. అందుకోసం మనం ఏమన్నారు, వేడి 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 అన్నం తినకు, చల్లార్చక ఉమ్మగిలేదాకా ఉండరా బిడ్డ, అంతే. అన్నిట్లలో అన్నిట్లలో తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్, మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి